వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న బుద్ధా వెంకన్న పెట్టుబడులు వెనక్కిపోయాయని అన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. విజయసాయి రెడ్డి అనగా 2 సార్లు రాజ్యసభ సీట్ ఇస్తే రాజీనామా చేసి అతను అధికారంలో ఉన్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బు గాని అతని మీద ఉన్నటువంటి చోరీ కేసులు గాని రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కని చేర్చుకుంటారు అనుకున్నారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళారు. ఏ పార్టీ కూడా డోర్లు తీసుకోపోగా విజయసాయి రెడ్డిని చూసి డోర్లు క్లోజ్ చేసింది. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారి చావు గురించి మాట్లాడతాడు. విజయసాయి రెడ్డి నీకు చెప్తున్నాం, ఇంకొకసారి గాని చంద్రబాబు నాయుడు గారి చావు గురించి నీ నోట్లోంచి వచ్చిందా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మొన్న మా నాయకుడు మీటింగ్ లో కొన్ని విషయాలు చెప్పారు. ఎవరిని బూతులు మాట్లాడొద్దు, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని. చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడినటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడావు నువ్వు గాని ఈసారి గాని అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నీకు దేహశుద్ధి తప్పదు. ఎందుకంటే మా నాయకుడిని మాట్లాడితే మేము ఎందుకు కోరుకుంటాం? అయినా మాట్లాడు నువ్వు రాజకీయ మళ్ళీ అందులో అంటాడు రాజకీయంగా ఏదన్నా వ్యతిరేకించుకోవాలి కానీ వ్యక్తిగత కక్షలు ఉండకూడదు అంటాడు. వ్యక్తిగత కక్షలు ఏంటి? జగన్మోహన్ రెడ్డితో 16 నెలలు జైల్లో ఉన్నది ఎప్పుడు? ఏ ప్రభుత్వంలో? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ రోజు ఎందుకు వెళ్ళావు నువ్వు జైలుకి? అసలు ఈ సూట్ కేసు కంపెనీలకి దారి చూపిందే నువ్వేదో నిజాయితీ పరుల్లాగా, నువ్వేదో సత్యశీలులాగా మాట వస్తే మళ్ళీ డిజిటల్ మీడియా పెడతాను, పేపర్ పెట్టు ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దన్నారా? అయితే నేను కూడా ఒక విషయం చెప్తున్నా. విజయసాయి రెడ్డి డిజిటల్ మీడియా పెట్టిన రోజే నాది కూడా డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తా. ఎందుకంటే నువ్వు డిజిటల్ మీడియా పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి లేనిపోని కానీ అందులో మాట్లాడావు అనుకో, లేదా మాట్లాడిచ్చేవే అనుకో, దానికి కౌంటర్ గా ఉంటే మా డిజిటల్ మీడియాలో కూడా వస్తుంది. ఎవరిని భయపెట్టిస్తావు? రాజకీయాలకు స్వస్థానం, రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నీ వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నావు, మళ్ళీ వస్తున్నావు. మళ్ళీ అసలు రాజకీయాలు నిన్నే పార్టీలో చేర్చుకుంటది. మళ్ళీ అదేంటంటే సొంత పార్టీ పెడతానంటాడు. సొంత పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి పంచాయతీ బోర్డు మెంబర్ గా కానీ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రతి వాళ్ళకి తోటి అలవాటైపోయింది. రాజకీయ పార్టీ పెడతాం, సొంత రాజకీయ పార్టీ పెడతాం. పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరిని బెదిరిస్తారు? మీరు అభివృద్ధి చేసే నాయకుడిని బెదిరిస్తారా? విజయనగరం విజయవాడలో ఓ మామిడికాయల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. కస్టమర్స్ ను ఆకర్షించేందుకు ఓ చిరు వ్యాపారి రాగి చెట్టుకు మామిడికాయలను కట్టాడు. ఇక దారిలో రాకపోకలు సాగించేవారు ఆగి మరీ మామిడికాయలు కొనుగోలు చేస్తున్నారు. కోల్కతా చెన్నై NH హైవేపై విజయవాడ సమీపంలో రాంవర్పాడు వద్ద రావి చెట్టు కొమ్మలకు తాడుతో మామిడికాయలను కట్టి విక్రయిస్తున్నాడు. అటుగా వెళ్తున్న వారంతా ఆగి కొంటున్నారని ఆయన వివరించారు.
రావి చెట్టుకి మామిడికాయలు కాసాయి. ఇది ఎక్కడన్నా విన్నారా? వినడం కాదు, చూసారా? పోనీ కాదు. రావి చెట్టుకి మామిడికాయలు కాయలేదు, కానీ కట్టారు. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇది రావి చెట్టు, కానీ ఇక్కడ మామిడికాయలు కట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక రామర్పాడు అనే ప్రాంతంలో అయితే ఒక వ్యాపారస్తుడు వినియోగదారులను అట్రాక్ట్ చేయడానికి అయితే ఇటువంటి వినూత్నమైన ఆలోచన అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇది రావి చెట్టు, కానీ ఇక్కడ కట్టింది మాత్రం మామిడికాయలు అమ్మే నేపథ్యంలో అయితే ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచనతో అయితే ఈ వ్యాపారస్తుడు అయితే అత్యంత వినూత్నంగా అయితే ఆలోచించారని చెప్పుకోవచ్చు. దీని వలంగా కూడా ఎలా ఈ రావి చెట్టుకి మామిడికాయలు ఉన్నాయని కూడా కస్టమర్స్ వచ్చి చూసి కొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇది ఒక అద్భుతమైన ఆలోచన అనే చెప్పుకోవచ్చు. ఈ ఆలోచనతో కూడా కస్టమర్స్ని ఇలా కూడా అట్రాక్ట్ చేయొచ్చు, ఇట్లా కూడా చెట్లని ఇట్లా కూడా వాడుకోవచ్చు, ఈ కాలంలో మామిడికాయలు అమ్మాలంటే ఇట్లా కూడా అమ్మొచ్చు అన్న నిరూపించాడు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. రావి చెట్టుకి మామిడికాయలు కాయడం ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా అందరూ ఇక్కడికి వచ్చి ఆగి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం రావి చెట్టు అంతా కూడా మామిడికాయలు కట్టున్నాయి. ఆ మామిడికాయలు ఏంటి అని చూడడానికి కూడా ఇక్కడ ఉన్న పాదచారులు కానీ వాహనదారులు కూడా ఆగి వచ్చి చూసి వెళ్తున్నారు. ఎలా రావి చెట్టుకి మామిడికాయ కాసింది అన్న నేపథ్యంలో దగ్గరికి వచ్చి చూస్తే ఆ రావి చెట్టుకి ఆ రావి చెట్టు ఊడలకి మామిడికాయ కట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది విజువల్స్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఇక్కడ మామిడికాయ కట్టాడు. మామిడికాయ కట్టి దానికి దారం వేసి కట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద మామిడికాయలకి స్టెమ్ నుండి కూడా ఈ దారానికి కట్టి ఇక్కడ పూర్తిగా వినూత్నమైన ఆలోచన అనే చెప్పుకోవచ్చు. ఇటువంటి వినూత్నమైన ఆలోచన చాలామంది మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లే చేసే వాళ్ళకి కూడా రాదేమో, కానీ ఈ వ్యాపారస్తుడికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మామిడికాయకు కూడా ఇట్లానే దారాలు కట్టి ఊడలుగా ఎలాడదీశారు. ఇవి అసలు ఎలా రావి చెట్టుకి మామిడికాయలు వస్తున్నాయని కూడా పాదచారులు ఆగి మరీ చూసి కొనుక్కునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మామిడికాయలు కూడా కింద ఉన్నాయి. ఈ మామిడికాయల కోసం కూడా అందరూ ఇట్లా ఫుట్పాత్ మీదే ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫుట్పాత్ దగ్గరే ఇట్లా కట్టాడు. ఫుట్పాత్ దగ్గరే ఇక్కడ కట్టి ఈ మామిడికాయలు అనేది సెల్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవి కొబ్బరి మామిడికాయలు అని చెప్పుకోవచ్చు. ఈ మామిడికాయల్ని అమ్మటానికి ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచన వాడి ఈ మామిడికాయలు నమ్ముతున్న వ్యాపారస్తుని మనం విజయవాడలో అయితే చూడొచ్చు. విజయవాడలో ఇక్కడ ఏదైనా ఫుట్పాత్ పక్కన అయితే ఇటువంటి మామిడికాయలను సెల్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న నార్మల్ రావి చెట్టునే వినియోగించుకొని ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచన అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వరి పంట చేతికి వచ్చిందని ఆనందపడేలోపే ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. పంట కోతకు వచ్చిన దశలో వాన పాలు కావడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ మంత్రి సీతక్క మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను స్వయంగా తన కారులో ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందేలా చేశారు. హైదరాబాద్ నుంచి ములుగుకు వెళ్తున్న క్రమంలో బీబీనగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని ఆమె గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి ఏడుస్తున్న చిన్నపిల్లలను స్వయంగా తన చేతులతో ఎత్తుకుని తన కాన్వాయ్ వాహనంలోకి ఎక్కించారు. అనంతరం వారి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత కూడా వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా స్వయంగా పర్యవేక్షించారు. రోడ్డు ప్రమాద సమయంలో బాధితులను ఆదుకోవడానికి ఆమె చూపించిన చొరవ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోటోకాల్ కంటే ప్రాణం ముఖ్యమని భావించిన ఆమె తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏరియా హాస్పిటల్ మేడం ఎమర్జెన్సీ టేకప్ చేస్తలేరు సార్. మహబూబాబాద్ జిల్లా నరసింహంపేట మండలంలో వంట గ్యాస్ కొరత రోజు రోజుకి తీవ్రతరం అవుతోంది. గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు అర్ధరాత్రి నుంచే ఏజెన్సీ ఎదుట బారులు తీరుతూ అక్కడే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుకింగ్ చేసినప్పటికీ గ్యాస్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించినా సరైన సమాధానం రాకపోవడం
సరఫరాలో స్పష్టత లేకపోవడం ప్రజల్లో అసహనాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో విసిగిపోయిన వినియోగదారులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా సిద్ధార్థనగర్ ప్రాంతంలో నీటి ట్యాంక్పై చిక్కుకుపోయిన 2 చిన్నారులను భారత వాయుసేన సురక్షితంగా రక్షించింది. రాత్రి సమయంలో నీటి ట్యాంక్ మెట్లు దెబ్బతినడంతో చిన్నారులు పైభాగంలోనే చిక్కుకుపోయారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో అధికారులు భారత వాయుసేన సహాయం కోరారు. దీంతో వెంటనే స్పందించిన సెంట్రల్ ఎయిర్ కమాండ్కు చెందిన IAF Mi-17V5 హెలికాప్టర్ను రంగంలోకి దింపారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన వాయుసేన సిబ్బంది అత్యంత జాగ్రత్తగా 2 చిన్నారులను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకచోట వానలు పడుతుండగా మరో చోట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో అత్యధికంగా 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేందుకు వృద్ధులు, రోగులు అల్లాడుతున్నారు. మండే ఎండకు తోడు ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో బాణుడి తీవ్రత తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ప్రజలు బయటకు వచ్చి మరి వారి యొక్క పనులు చేసుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. రోజు రోజుకి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎండలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. దాదాపు 42 డిగ్రీలు కాస్తున్న ఎండకి సంబంధించి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిల్లలు కానీ వృద్ధులు కానీ పూర్తిగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే 10 నుండి ఎండ తీవ్రత మరింత పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర కూడా పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యమే కనిపిస్తుంది. అయితే ఈ ఎండలకు సంబంధించి పూర్తిగా అన్ని విధాలుగా కూడా సన్నద్ధం అవ్వాలని కూడా ప్రతి జిల్లా అధికారులు చెప్తున్నారు. ఎండలు కాస్తున్న నేపథ్యంలో అకాలంగా అంటే విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు పడుతున్నాయి లేదా తీవ్రంగా ఎండలు కాస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడలో చూసుకుంటే బాగా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకా రాయలసీమ అటు ప్రాంతాల్లో అయితే దాదాపు 45 డిగ్రీలు ఎండ కాస్తుంది. అయితే నైట్ కల్లా రాయలసీమ అటు ప్రాంతాల్లో పూర్తిగా వర్షాలు పడుతున్నాయి. అంటే విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. విభిన్న వాతావరణానికి సంబంధించి కూడా ప్రజలు తీవ్ర ఇక్కట్లు భరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా అంతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండకి తీవ్రత తట్టుకోలేనంత పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిగ్నల్స్ దగ్గర ఆగున్న వాహనదారులు కానీ పాదచోదకులు కానీ పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ నేపథ్యం తట్టుకోలేని పరిస్థితిలా కనిపిస్తుంది. అయితే ఇక ఎండలకు సంబంధించి బయటికి రావాలంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక దుస్తుల్ని అంటే లో దుస్తుల్ని ధరించడం కానీ హెల్మెట్ ధరించడం కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే స్కార్ఫ్స్ కట్టుకుంటున్నారు. ఇంకా ఎండలకు సంబంధించి కూడా ఎటువంటి క్లోదింగ్స్ ధరించుకోవాలో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుండే చూసి మరీ ధరించుకుంటూ ఉంటున్నారు. ఇంకా వాహనదారులు అయితే పూర్తిగా అన్ని ప్రొటెక్షన్ తీసుకొనే ఈ ఎండలకు బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర కూడా విజయవాడలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సిగ్నల్ దగ్గర అయితే ఎక్కువగా వాహనదారులు కొంచెం కొన్ని నిమిషాల వ్యవధిలో ఆగిపోవడం వల్ల కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఫేస్ని కానీ వాళ్ళ యొక్క బాడీని కానీ కవర్ చేసుకునే పరిస్థితే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో కూడా తీవ్ర స్థాయికి ఎండలు చేరుకుంటాయని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో
పూర్తిగా వర్షాలు పడితే రానున్న 2 రోజుల్లో వర్షాలు పడతాయని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రైతులు ఇప్పటికే అప్రమత్తం అవ్వాలని, రైతులు కొంచెం పంటకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ ఎండలకు సంబంధించి కూడా రైతులు పూర్తిగా పంట పొలాల్లోకి వెళ్ళి పని చేయాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చిరు వ్యాపారస్తులు అయితే రోడ్ల మీద పెట్టుకునే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ఈ ఎండ తీవ్రతలు తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఎండ ప్రతాపానికి ప్రతి ఒక్కరు కూడా గురవుతున్నారని చెప్పుకోవచ్చు. నార్మల్గా హెల్మెట్ పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎండకు సంబంధించి పూర్తిగా హెల్మెట్లు ధరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే హెల్మెట్ ధరించమంటే ఎవరు ధరించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎండ తీవ్రతను తట్టుకోలేక హెల్మెట్లు అనేవి ధరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. విజయవాడ పరిధిలో నేషనల్ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్లు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. బస్టాండ్ నుంచి వారధి వరకు ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ అండర్ పాస్ కానీ లేకపోవడంతో రోడ్డు దాటేందుకు కిలోమీటర్ దూరం ప్రయాణించాల్సి వస్తుందని కృష్ణలంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. సిపిఎం ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. నగరం గుండా వెళ్తున్న నేషనల్ హైవేపై సరైన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ కానీ, లేదంటే అండర్ పాస్లు కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఆ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో, ఎంత రకంగా ఉంటుందో మనకు చూడడానికి విజయవాడ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో విజయవాడ గుండా నేషనల్ హైవే 65 వెళ్తుంది. హైదరాబాద్ నుంచి అటు మచిలీపట్నం వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. సో విజయవాడ నగరంలో దాదాపు 10 కిలోమీటర్ల పైనే ఈ నేషనల్ హైవే 65 ఉంటుంది. అటు బస్ స్టాండ్ నుంచి ముఖ్యంగా బెంచ్ సర్కిల్ వరకు అయితే ప్రధానమైనటువంటి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్. సో ఎక్కడ కూడా ఈ నేషనల్ హైవే 65 పైన ఎక్కడ కూడా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, లేదంటే సరైన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడ కూడా కనిపించవు. సో దానికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా వారధికి సంబంధించిన సిగ్నల్ అనమాట. ఈ వారధి జంక్షన్లో ప్రతినిత్యం కూడా అటు గుంటూరు నుంచి వెహికల్స్ కానీ, ఏలూరు నుంచి వెహికల్స్ కానీ అన్నీ కూడా ఇదే ప్రాంతం గుండా మనకి విజయవాడ నగరంలోకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడే చాలామంది బస్సు దిగి రోడ్డు అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఎలాంటి ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరు కూడా లేరు. ప్రతిరోజు కూడా ఇదే పని. సో మార్నింగ్ టైంలో, అదేవిధంగా ఈవినింగ్ టైంలో, అంటే పీక్ అవర్స్లో మరింత రద్దీగా ఉంటుంది. చాలా వరకు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఇదే పరిస్థితి మనకి అటు బస్ స్టాండ్ నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ నేషనల్ హైవే 65 బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఒక దగ్గర మాత్రమే మనకి ఒక అండర్ పాస్ నిర్మించారు. ఇంకెక్కడ కూడా అండర్ పాస్ కానీ, లేదంటే సిగ్నల్స్ కానీ రిమైనింగ్ ఏవి కూడా ఉండవు. సో ఇలాంటి వాటి వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు సిపిఎం పార్టీ కూడా భారీ స్థాయిలో ఆందోళన కూడా చేపట్టింది. ముఖ్యంగా పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గత కౌన్సిల్లో కూడా ప్రతిపాదించినప్పటికీ కూడా అలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు విఎంసీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. సో నేషనల్ హైవే వాళ్ళు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇది ఒక పరిష్కారం చూపాలి. ముఖ్యంగా పాదచారులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవేళ ప్రమాదం జరిగి చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని కూడా పాదచారులు ప్రశ్నిస్తున్నారు. సో ఎప్పటికైనా ఈ 10 కిలోమీటర్ల మేర ఎక్కడైతే ప్రజలు నిత్యం తిరుగుతుంటారో ఆ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలు కానీ ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో నాయకత్వ సెగలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాల్సిన సమయంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న పార్టీలో కొత్త చిచ్చు పెట్టింది. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు సీఎం రేసులో రావటం దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో పాతుకుపోయిన సీనియర్ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార మార్పిడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. కేరళ ముఖ్యమంత్రి పీఠం కోసం వినిపిస్తున్న పేర్లలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏఐసీసీ కేరళ ఇన్ఛార్జ్ తారిక్ అన్వర్ స్పందిస్తూ ముఖ్యమంత్రి ఎంపికపై అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్ను రాష్ట్రానికి పంపిస్తారా లేదా అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవేళ ఆయన్ను ఎంపిక చేస్తే అది పార్టీ అంతర్గత సమీకరణాల్లో పెనుమార్పులకు దారితీసే అవకాశము ఉంది. ఒకవైపు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న విడి సతీశన్ పేరు కూడా సీఎం రేసులో బలంగా వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా పినరన్ విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సతీశన్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో ఉన్న సంబంధాలు మరియు కూటమిలోని ఇతర పార్టీలతో ఉన్న సయోధ్య ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. స్థానిక నేతల మద్దతు సతీశన్కే ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేరళలో అధికారం దక్కించుకోవటం ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూటమి ఐక్యతను కాపాడుకోవటం అంతకంటే ముఖ్యం. సీనియర్ నాయకులు రమేష్ చెన్నెతాల వంటి వారు కూడా రేసులో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం వేణుగోపాల్ మరియు సతీశన్ మధ్య నెలకొన్నట్టు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే యూడీఎఫ్ విజయం సాధిస్తే గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అధిష్టానం ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూటమిలోని చిన్న పార్టీలను సంతృప్తి పరుస్తూ సమర్థవంతమైన పాలన అందించే నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాతే ఆ ఉత్కంఠకు తెరపడనుంది. ఈ నాయకత్వ గందరగోళాన్ని అధికార లెఫ్ట్ డెమోక్రట్ ఫ్రంట్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేని కూటమి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుంది అంటూ ఇప్పటికే పినరన్ విజయన్ విమర్శలు మొదలుపెట్టారు. కాంగ్రెస్లోని అంతర్గత కుమ్ములాటలు ఓటర్లలో ప్రతికూల సంకేతాలను పంపే అవకాశం ఉందని హైకమాండ్ ఆందోళన చెందుతోంది. ఒకవేళ నాయకత్వ సమస్యను ముందుగా తేల్చుకోలేకపోతే గత ఎన్నికల్లో లాగే ఈసారి కూడా చేతికి వచ్చిన విజయం చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నూట 40 సీట్లు ఉన్న కేరళంలో ఈసారి అధికారం మారబోతోందని అంచనాలు వేశాయి ఎగ్జిట్ పోల్స్. ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, పీమార్క్, బెంచ్ మార్క్ ఇలా చాలా సర్వేలు యూడీఎఫ్ కూటమికి పట్టం కట్టాయి. 2వ స్థానంలో ఎల్టీఎఫ్ నిలిచే అవకాశం ఉందంటున్నాయి సర్వేలు. 140 సీట్లలో విజయ్ నేతృత్వంలోని ఎల్టీఎఫ్ కి 58 నుంచి 64, యూడీఎఫ్ కి 72 నుంచి 80కి, బీజేపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయంటోంది చాణక్య స్ట్రాటజీస్. ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎల్డీఎఫ్ కి 61 నుంచి 66, యూడీఎఫ్ కి 76 నుంచి 81 సీట్లు వస్తాయంటోంది. పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలో యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాలు, ఎల్డీఎఫ్ కు 55 నుంచి 65 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ షియాజ్ కూడా సీఎం పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్నాకుళం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎవరూ కాలేదని, కాబట్టి ఎర్నాకుళం నుంచి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కేరళ కాంగ్రెస్ లో గెలవాలంటే కేవలం ఆధిపత్య వ్యతిరేకత సరిపోదు, అంతర్గత ఐక్యత కూడా అత్యవసరం. కేసీ వేణుగోపాల్ను సేవియర్ గా చూపిస్తారా లేక స్థానిక నేతలకు పట్టం కడతారా అనే నిర్ణయంపై యూడీఎఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఢిల్లీ నుండి వచ్చే ఆదేశాలు తిరువనంతపురంలోని కార్యకర్తల మనసులు గెలుచుకోకపోతే కేరళంలో కాంగ్రెస్ ప్రస్థానం మరోసారి ప్రశ్నార్థకరంగా మారే అవకాశం ఉంది.